ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి సహోదరులారా, ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశంతో మీ ముందుకు రావడం జరిగింది. ఏంటి ఆ అంశం అనంటే, మరి సహోదరుడు జాన్ పాల్ ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తూ ఉన్నటువంటి సంగతి అందరికీ తెలుసు. మరి క్రైస్తవ బోధకుడిగా ఉంటూ, పాస్టర్ అని చెప్పుకుంటూ, మరి ప్రతి ఒక్కరిని దూషిస్తూ, ద్వేషిస్తూ, అవమానపరుస్తూ, కించపరుస్తూ, వారి బోధలను, వారి యొక్క సేవా విధానాన్ని కించపరుస్తూ అతను గలిబిలి సృష్టిస్తున్నాడన్న సంగతి అందరికీ తెలుసు. ఈ జాన్ పాల్ అనే వ్యక్తి మరి పెద్ద పెద్ద వాళ్లను ఎంత దారుణంగా దూషించాడో, అవమానపరిచాడో దాదాపు సోషల్ మీడియాను, అలాగే అతని యూట్యూబ్ ఛానల్లో ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే. ఆయన వయసు చాలా చిన్నదే, ఆయనకు పెద్దగా అనుభవం కూడా లేదు. బైబిల్ గ్రంథంలో మరి అంత పరిజ్ఞానం ఏమైనా సంపాదించాడా అని అంటే అది కూడా లేదు. మరి ఎక్కడికి వెళ్తే అక్కడ గొడవలు సృష్టించటం, బోధలను తప్పుపట్టడం, పెద్దలను తప్పుపట్టడం, మరి పరిచర్య విధానాన్ని కించపరిచి మాట్లాడటం, మరి తక్కువ టైంలోనే అనేకులకు పరిచయం ఇవ్వాలి, మరి నేనేంటో ప్రతి ఒక్కరికి తెలియాలి, నా గురించి అందరూ మాట్లాడుకోవాలి, నన్ను అందరూ గుర్తించాలి, సమాజంలో నాకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి, యూట్యూబ్లో ఫాలోవర్స్ చాలా మంది రావాలి, సబ్స్క్రిప్షన్ ఎక్కువ మంది పెరగాలి, వ్యూస్ ఎక్కువ రావాలి అని మరి ఏ ఉద్దేశం ఉందా ఆయనకు కానీ ప్రతి ఒక్కరిని విమర్శించుకుంటూ ఇష్టానుసారంగా ఆయన మాట్లాడుతున్నాడు అనమాట. ఇకపోతే ఆయనకి చాలా మంది మరి ఇంటర్వ్యూలకి పిలుస్తూ ఉన్నారు, ఎక్కువగా ఆ హైందవ సహోదరుల ఛానల్లో ఈయన పిలుస్తూ ఉన్నారు. మరి అలా పిలవటానికి కారణం ఏంటో మనకు తెలియదు, కానీ అంటే ఇతన్ని ప్రశ్న అడిగినప్పుడు ఇతను ఏదో తిక్కలు సమాధానాలు చెప్తాడు, దొరికిపోతాడు, బైబిల్ని అవమానపరచవచ్చు, ఇగో చూసారా పాస్టర్లకు కూడా బైబిల్ తెలియదు అని దాన్ని బాగా సర్క్యులేట్ చేయొచ్చు, వైరల్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఒకవేళ ఆ ఛానల్ వాళ్ళు ఈయన పిలుస్తారేమో తెలియదు, కానీ వాళ్ళు అడిగినటువంటి ప్రశ్న కానీ ఆ తలతిక్క సమాధానాలు చెప్తా వచ్చాడు అనమాట. ఆ ఇంటర్వ్యూలు అన్ని చూశాను నేను, ఏది కూడా సరైనటువంటి సమాధానం ఇవ్వలేదు, ఏదో డొంక తిరుగుడు సమాధానం, ఏది సూటిగా ఉండదు, ఏది పసలేనటువంటి సమాధానాలు. ఆ సమాధానాలు చూసిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఇతనికి బైబిల్ జ్ఞానం ఏమాత్రం లేదన్న విషయం క్లియర్గా అర్థమైపోద్ది అనమాట. బైబిల్ జ్ఞానం అతనికి ఏమాత్రం లేదు అని మనం ఎలా చెప్పొచ్చు అంటే ఆయన ఇంటర్వ్యూలే సాక్ష్యం, అలాగే ఆయన ప్రసంగాలే మనకు సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. ఆయనకు అనుభవము తక్కువ, బైబిల్ గ్రంథాన్ని కూడా నాకు తెలిసి కనీసం ఒక 5-6 సార్లు కూడా చదివి ఉండడు. ఇటు అనుభవం లేదు, అటు సేవా అనుభవం లేదు, ఇటు బైబిల్ జ్ఞానము లేదు, బైబిల్ ట్రైనింగ్ లేదు, ఏమీ లేదు. బైబిల్ చేత పట్టుకొని ప్రతి ఒక్కరిని దూషించుకుంటూ వీడియోలు పెడతా ఉన్నాడు అనమాట. అందుకే ఇతని గురించి సహోదరుడు జాన్ పాల్ జ్ఞానంలో నవ్వుల పాల్ అనే టైటిల్ని ఇవ్వటం జరిగింది. నిజంగా ఆయన జ్ఞానం ఏ పాటిదో ఆయన చేసిన ఇంటర్వ్యూలని మనం చూసినా, ఆయన చెప్పే బోధనలు మనం చూసినా ఈజీగా మనకు అర్థమైపోతుంది అనమాట. ఆయనకు జ్ఞానం ఏమాత్రం లేదు, ప్రజల మధ్యలో నవ్వులు పాలైపోతున్నాను, నాకేదో జ్ఞానం ఉందని నా జ్ఞాన ప్రదర్శన చేసుకుంటున్నాను నేను అని అనుకుంటున్నాడేమో కానీ ఆయన నవ్వులు పాలవుతున్నాడు అన్న విషయాన్ని ఆయన తెలుసుకోవాలి. ఎవరైనా ఒక వ్యక్తి, ఒక బోధకుడు ఒక వర్గానికో 2 వర్గాలకో లేకపోతే ఒక 4-5 సేవకులకి విరోధి అవుతాడు, కానీ ఏదో ఒక డినామినేషన్కో 2 డినామినేషన్కో విరోధి అవుతాడు. ఈ జాన్ పాల్ అనే వ్యక్తికి అందరు విరోధులే. ప్రతి ఒక్క డినామినేషన్ని గెలికి, అందులో ఉన్న బోధల్ని గెలికి తాను ఒక అవివేకిని అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అదే అతని పరిచర్య. ఎంత పెద్ద పెద్ద వాళ్ళను దూషించాడు ఇతను అని అంటే కొన్ని వీడియోలు నేను చూపిస్తాను, చూసిన తర్వాత దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఒక వీడియోలో ఈయన ఏం మాట్లాడాడో ఒకసారి మనం విందాం. మన దరిద్రం ఏంటంటే బైబుల్ తెలియని కారణం చేత బిబ్లికల్ ఇల్లిటరేట్ ఇడియట్స్ క్రైస్తవులు ఎక్కువయ్యారు కాబట్టి, బైబుల్ పట్ల ఏమాత్రం అవగాహన లేని ఇడియట్స్ క్రైస్తవులు ఎక్కువయ్యారు కాబట్టి. ఆయన కంటే ఎక్కువ తెలుసా అంటే తెలుసు. ఎలా తెలుసు అంటే ఆయన చదివింది 5 నేను చదివింది ఆయన కంటే పెద్ద చదివాను కాబట్టి ఆయన కంటే పెద్దోడ్నే, కాబట్టి నా మాట వినండి అనేటట్టుగా ఆయన చెప్పారు. చూసారండి ఎవరి గురించి మాట్లాడుతున్నాడో తెలుసు కదా మీకు? బ్రదర్ ఏసన్న గారి గురించి మాట్లాడుతున్నాడు అనమాట. బిబ్లికల్ ఇల్లిటరేట్ ఈడియట్స్ పాస్టర్లలో చాలా మంది ఉన్నారంట. ఎంత పెద్ద స్టేట్మెంట్ చేశాడు తెలుసా? బిబ్లికల్ ఇల్లిటరేట్ ఈడియట్స్ చాలా మంది ఉన్నారంట. బైబిల్ తెలియనటువంటి మరి అజ్ఞానులు చాలా మంది ఉన్నారట. ఆ చాలా మందిలో ఒకళ్ళు ఎవరు అని అంటే ఏసన్న గారు. ఆయనకంటే నాకు ఎక్కువ తెలుసు అని. అసలు బైబిల్ బోధ ఏంటి, బైబిల్ సారాంశం ఏంటి, ఎవరైనా జ్ఞాని అయిన వాడు, బైబిల్ జ్ఞానం సంపూర్ణంగా ఎరిగిన వాడు, జ్ఞానంతో నింపబడిన వ్యక్తి, యేసు బోధలను సంపూర్ణంగా అర్థం చేసుకున్న వ్యక్తి ఎంత గొప్పగా చెక్కబడతాడో తెలుసా? ఏమాత్రం డంబము గాని అతిశయము గాని ఉండదు, ఏమాత్రం తను హెచ్చించుకోవటం ఎక్కడా అసలు జరగదు. యేసుప్రభు వారు అసలు బైబిల్ టీచింగ్ లో బేసిక్ ప్రిన్సిపల్ ఏంటి? తను తగ్గించుకోవాలని, యేసుక్రీస్తు లాంటి మనసు మనకు కూడా ఉండాలని, ఆయన దేవుడై ఉండి మరి దాసునిగా తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి ఎన్నో అవమానాలు, గాయాలు మన కోసం పొంది సిలువకెక్కాడు. అంతగా తగ్గించుకున్నాడు కాబట్టి అట్టి మనసును మనం కూడా ఆయుధంగా ధరించుకోవాలి, మనం కూడా అట్టి మనసు కలిగి ఉండాలి, మనం కూడా తగ్గించుకొని బ్రతకాలి అనేది బైబిల్ సారాంశ బోధ అయితే, ఈయన దానికి విరుద్ధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? ఏసన్న గారి కంటే నీకు ఎక్కువ తెలుసు అంటే నాకు తెలుసు అంటున్నాడు ఆయన.
ఏంటి దానికి ప్రామాణికత ఏంటో తెలుసా? ఏదైనా ఒక మర్మాన్ని కానీ ఒక అంశాన్ని కానీ ఎత్తుకొని చెప్పింది ఏం లేదు. ఏంటంట ఆయనకి తెలిసింది ఎక్కువ, ఎట్లా తెలుసంట? ఆయన 5వ తరగతి చదువుకున్నాడు, నేను అంతకంటే ఎక్కువ చదివాను అని. ఈ మాట వింటున్న ప్రతి ఒక్క బైబిల్ స్టూడెంట్ కి కూడా నవ్వొస్తుంది కదా. ఈయన జ్ఞానం, అందుకే జ్ఞానం అనుకుంటున్నాడు కానీ నవ్వుల పాలైపోతున్నాడు ఈ జాన్ పాల్. సమాజంలో, క్రైస్తవుల మధ్యలో, విశ్వాసుల మధ్యలో కూడా, బోధకుల మధ్యలో, దైవజనుల మధ్యలో, స్కాలర్స్ మధ్యలో తర్వాత సంగతి, విశ్వాసుల మధ్యలో కూడా ఇతని జ్ఞాన విషయంలో నవ్వుల పాలైపోతున్నాడు. ఇతను మాట్లాడుతున్న మాట, ఇతని ప్రామాణికత ఏంటి అంటే 5 కంటే ఎక్కువ చదువుకున్నాడు. యేసన్న గారు 5 చదువుకున్నాడు, అందుకే నేను ఎక్కువ చదువుకున్నాను కాబట్టి నాకు ఎక్కువ తెలుస్తుంది అని. ఏమండి, ఎక్కువ చదువుకుంటే ఎక్కువ తెలుస్తుందా? ఎక్కడ నేర్చుకున్నాడు బైబిల్? అసలు బైబిల్ ఏం చెబుతుంది అంటే, లోక జ్ఞానం ఎక్కువగా ఉంటే, లోక విద్యను ఎక్కువగా కలిగి ఉంటే, నువ్వు సెక్యులర్ స్టడీస్ లో మాస్టర్ కానీ డాక్టరేట్ కానీ సంపాదించుకొని ఉంటే నీకు బైబిల్ అర్థమైపోద్దా? ఎక్కువ తెలుస్తుందా? ఎవరు చెప్తారు నీకు? అసలు బైబిల్ బోధకి పూర్తి విరుద్ధమైన మాట అది. ముందు ఈ మాట విషయంలో వెనక్కి తీసుకో. అసలు బైబిల్లో బేసిక్స్ తెలియవు నీకు. నువ్వు బోధకుడు అయిపోయి పెద్ద పెద్ద వాళ్ళు, యేసన్న గారి మహానుభావులు అంటే వాళ్ళని విమర్శిస్తావా నువ్వు? 5వ తరగతి చదువుకున్నాడా? ఎక్కువ చదువుకుంటే ఎక్కువ తెలుస్తుందా? మరి ఈరోజు మతోన్మాదులందరూ బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నారు. నాస్తికుల్లో పెద్ద పెద్ద ఉన్న శాస్త్రవేత్తలు స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా బైబిల్ చదువుతున్నారు. చదివి బైబిల్ని వ్యాఖ్యానిస్తుంటే ఎంత విడ్డూరంగా ఉందో చూస్తున్నావుగా, ఎంత వక్రీకరించి మాట్లాడుతున్నారో చూస్తున్నావుగా. వాళ్ళు పిహెచ్డీలు చేశారు కానీ హేతువాదులు. కానీ బైబిల్ని చదివితే వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు? వాళ్ళ కామెంట్లు చూసి, వాళ్ళ వ్యాఖ్యానం చూసి మనం ఎందుకు నవ్వుకుంటున్నాము? ఇదేంటి ఇంత దారుణంగా వక్రీకరిస్తున్నాడని మనం ఎందుకు నవ్వుకుంటున్నాం అని అంటే, ఈ లోకంలో లోకపు విద్యలో నువ్వు ఎంత పెద్ద స్కాలర్ అయినా, డాక్టరేట్ పొందిన వాడవైనా, డబుల్ పిహెచ్డీ చేసిన వాడవైనా, బైబిల్ గ్రంథం నీకు ఎప్పటికీ అర్థం కాదు. బైబిల్ జ్ఞానం అర్థం అవ్వాలి అని అంటే దేవుని సహాయం ఉండాలి, పరిశుద్ధాత్మ సహాయం ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిగిన వాడవై ఉండాలి. విత్ ద హెల్ప్ ఆఫ్ ద గాడ్ ఓన్లీ యూ కెన్ అండర్స్టాండ్ ద టీచింగ్ ఆఫ్ ద బైబిల్, ద టీచింగ్ ఆఫ్ ద గాడ్. నువ్వు బైబిల్లో ఉన్నటువంటి టీచింగ్ అర్థం చేసుకోవాలంటే నీకు ఉండాల్సింది సెక్యులర్ స్టడీస్ లో నువ్వు స్కాలర్ అయి ఉండటం కాదు. దేవుని ముందు మోకాళ్ళుని తగ్గింపుతో, భయభక్తులతో, వినయ విధేయతలతో ఆయన సహాయాన్ని తీసుకొని బైబిల్ గ్రంథాన్ని చదివితే అప్పుడు అందులో ఉన్న మర్మాలు అర్థమవుతాయి. కానీ నువ్వు 10వ తరగతి చదివినా, ఇంటర్ చదివినా, డిగ్రీ చదివినా, ఎంఏలు పిహెచ్డీలు చేస్తే నీకు అర్థమైపోద్దా? ఆయన 5 చదువుకున్నాడు కాబట్టి అర్థం కాలేదా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? అలాగనుకుంటే లోకంలో ఉన్న మతోన్మాదులకు అందరికీ ఈ పాటికి బైబిల్ ఎప్పుడూ అర్థమైపోయి ఉండదు కదా. ఎందుకంటే నీకంటే ఎక్కువ చదువుకున్నారు వాళ్ళు. ఈ లోక విద్య ఉన్నంత మాత్రం బైబిల్ జ్ఞానం అర్థం కాదు. ఒకసారి యేసు ప్రభువు యొక్క శిష్యుల విషయాన్ని మనం తీసుకుంటే, అపోస్తలుల గురించి చూస్తే, వాళ్ళందరూ విద్య లేని పామరులు అని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది. విద్య లేని పామరులు అంటే పెద్ద పెద్ద చదువులు ఏం చదువుకోలేదు నీలాగా వాళ్ళు. కానీ వాళ్ళ టీచింగ్ చూసావా? దేవుడు వాళ్ళని వాడుకొని ఎంత గొప్పగా అద్భుతమైనటువంటి బోధలు వాళ్ళ చేత చేయించాడు, ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని వాళ్ళకి ఇచ్చాడు తెలుసా? జ్ఞానం మనం పొందుకోవటం అనేది మన యొక్క భక్తి భయం మీద ఆధారపడి ఉంది తప్ప లోకంలో ఉన్నటువంటి నువ్వు సంపాదించిన విద్య మీద ఆధారపడి లేదు. అపోస్తలులు ఎవరినైనా తీసుకో, విద్య లేని పామరులుగా ఉంటూ ఏదో అరాకొరా విద్యతోనే ఇంత మహాజ్ఞానాన్ని వాళ్ళు బోధించగలిగారు. యేసన్న గారు 5వ తరగతి మాత్రం చదువుకున్నాడు కాబట్టి ఆయనకంటే నాకు ఎక్కువ తెలుసు అని డంబాలు మాట్లాడతావా? యేసన్న గారు అసలు ఎంత గొప్ప వ్యక్తో తెలుసా నీకు? అసలు ఆయన కాలి గోటికి కూడా మనం పనికిరాం. ఎంత సమర్పణ కలిగిన వ్యక్తో తెలుసా ఆయన? కనీసం వివాహ వ్యవస్థ కూడా తన జీవితంలో లేకుండా తన జీవితకాలం మొత్తాన్ని దేవునికే సమర్పించినటువంటి శ్రేష్ఠ భక్తుడు యేసన్న గారు. ఆయన పేరెత్తే అర్హత కూడా మనకు లేదు తెలుసా? అంత గొప్ప వ్యక్తి ఆయన. లక్షల మందిని రక్షణలోకి నడిపించిన వ్యక్తి ఆయన. ఆయన ప్రసంగాలు అసలు నువ్వు చూసావు, విన్నావా? నువ్వు మొన్న వచ్చావు క్రిస్టియానిటీలోకి, అసలు ఆయన ప్రసంగాలు విన్నావా? ఆయన ఏ అంశాల మీద బోధించాడో చూసావు అసలు నువ్వు? తెలుసా నీకు? అసలు ఆయన బోధలు ఒకసారి విను నువ్వు. ఆయన పాటలు చూసావా? ఆయన చదివింది 5వ కావచ్చు. సెక్యులర్ స్టడీస్ లో, ఈ లోక విద్యలో ఆయన చాలా తక్కువ స్థాయి అయ్యి ఉండొచ్చు. కానీ ఆయన రాసినటువంటి పాటలు, ఆ పాటలో ఉన్నటువంటి ఆ లిరిక్స్, ఆ మాటలు ఎంత అద్భుతమైనటువంటి మాటలు తెలుసా? నువ్వు ఎంత పిహెచ్డి చేసినోడు అయినా సరే ఆ మాటలు, ఆ పద ప్రయోగాలు ఉపయోగించి పాట ఈ నేటికి రాయలేకపోతున్నావు చాలా మంది. దేవుడు ఎంత గొప్పగా ఆయన వాడుకున్నాడు తెలుసా? దేవునికి కావాల్సింది ఈ లోక విద్యలో నువ్వు స్కాలర్గా ఉండటం కాదయ్యా, దేవుని పట్ల విధేయత, భయము, భక్తి, దేవునికి సంపూర్ణంగా లోబడట, ఈ స్వభావం, ఇది చూస్తాడు. ఇది క్వాలిఫికేషన్. నీ డిగ్రీలు కాదు కావాల్సింది. దేవుని జ్ఞానం మనకు రావాలి అని అంటే, మనం జ్ఞానవంతులు కావాలంటే ఈ లోక విద్య కావాలా? యేసన్న గారు ఎన్ని లక్షల మందికి, ఎన్ని వేల మందికి ఆదర్శప్రాయంగా నిలిచాడో తెలుసా? ఎన్ని వేల సంఘాలు కట్టాడో తెలుసా? ఎంతమంది పాస్టర్స్ ని తయారు చేశాడో తెలుసా? ఎంత అద్భుతమైన ప్రసంగాలు రాశాడో తెలుసా? ఎన్ని అద్భుతమైన పాటలు రాశాడో తెలుసా? ఎన్ని వేల మందికి బాప్తిసం ఇచ్చాడో తెలుసా? నువ్వు ఎంతమందికి ఇచ్చి ఉంటావు? 100 మందికైనా ఇచ్చి ఉంటావా? 100. ఆయనతో పోల్చుకొని అంత గొప్ప అని చెప్పుకొని
ఆయన్ని వెటకారంగా మాట్లాడతావా? ఆయనకంటే ఎక్కువ తెలుసు అని మాట్లాడతావా? డిఎల్ మూడి గారి గురించి తెలుసా నీకు? డిఎల్ మూడి గారు, ఆయన చదివింది 9వ క్లాస్. ఆయన 1,00,000 మందికి బాప్తిస్మం ఇచ్చారు తెలుసా నీకు? 1,00,000 మందికి బాప్తిస్మాలు ఇచ్చాడు డిఎల్ మూడి గారు. లక్షల మంది, కోట్ల మందిని రక్షణలోకి నడిపించినటువంటి మహా గొప్ప వ్యక్తి ఆయన. ఆయన చదివిన 9వ క్లాసే. కానీ దేవుడు అతన్ని వాడుకున్న విధానాన్ని చూస్తే ఒళ్ళు జలధరిస్తుంది. రోమాలు నిక్కబరుచుకుంటే ఆయన చేసిన సేవను చూస్తే, ఆయన మీద ఉన్న అభిషేకాన్ని చూస్తే. చదివింది ఎంత? లోక విద్య, సెక్యులర్ స్టడీ ఎంత? ఓన్లీ 9th స్టాండర్డ్. మరి నువ్వు పిహెచ్డీ చేసిన నువ్వు, మరి నువ్వు ఏం చదివావు నాకు తెలియదు, కానీ నువ్వు డిగ్రీ చేసావు, పీజీ చేసావు, ఏం చేసావు కానీ సరే నువ్వు ఏం చేసినా, ఆయన 1,00,000 మందికి బాప్తిస్మం ఇచ్చాడు 9వ క్లాస్ చదువుకుని డిఎల్ మూడి గారు. నువ్వు 100 మందికైనా ఇచ్చావు, కనీసం ఒక 50 మందికైనా. నీ సేవ ఎక్కడ? వాళ్ళ సేవ ఎక్కడ? దేవుడు వాళ్ళు వాడుకున్న విధానం ఎక్కడ? నువ్వు బైబిల్ చదివితే ఒకసారి ఒక వీడియోలో నువ్వు మాట్లాడుతూ ఏమన్నావు? నా భార్య నన్ను ఆ గుడారాల పండుగ మీద కామెంట్ చేసినందుకు బ్యాడ్ కామెంట్స్ వస్తే నా భార్య నాకు ఫోన్ చేసి పడుకున్నాను, నన్ను ఫోన్ చేసి లేపి, ఏంటి ఏం చెప్పి ఏం చేస్తున్నావు నువ్వు, ఇన్ని నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయంటే, అవునమ్మా నేను చదువుతున్నప్పుడు నాకు ఇట్లా అర్థమైంది, మరి చెప్పండి ఎట్లా ఉంటా అంటున్నావు. అంటే చదవగానే 1-2 సార్లు చదవగానే బైబిల్ అర్థమైపోద్ది అనుకుంటున్నావు. నువ్వు చాలా అవివేకంలో ఉన్నావు సహోదరుడు. నువ్వు మార్చుకో, నీకు తెలియకపోతే నేర్చుకో. కొత్తగా క్రైస్తవులకు వచ్చా కాబట్టి నీకు తెలియకపోవచ్చు, కానీ నువ్వు ఎగిసిపడమాక. 1-2 సార్లు చదివితేనే బైబిల్ అర్థమైపోతే ఇంకేముంది? నువ్వు 1-2 సార్లు చదివితేనే నాకు అర్థమైపోయింది, నేను అనుకునేది రైట్ అనుకుని పెద్దవాళ్ళు విమర్శిస్తున్నావు కదా. మరి ఏసన్న గారు కానీ, డిఎల్ మూడి గారు కానీ, ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ ఎన్ని 100 సార్లు బైబిల్ చదివి ఉంటారు? కనీసం ఒక 40-50 సార్లు బైబిల్ చదివి ఉంటారుగా. మరి నువ్వు చదివితేనే నీకు అర్థమైపోతే వాళ్ళకి అర్థం అవుతా? దేవుడు వాళ్ళకి జ్ఞానం ఇవ్వలేదా? ఇంత గొప్పగా, ఇంత మంచి తన చేతిలో మంచి పాత్రగా, ఆయుధాలుగా దేవుడు వాళ్ళని వాడుకుని ఇంత గొప్ప పరిచర్య జరిగించాడే దేవుడు వాళ్ళ చేత. మరి వాళ్ళ జ్ఞానం ఇవ్వడా? నువ్వు అడిగితేనే ఇస్తాడా? నువ్వు చదివితేనే అర్థమైద్దా? వాళ్ళు చదివితే అర్థం కాదా? ఇట్లా వెటకారంగా మాట్లాడటం, ఇట్లా పెద్దవాళ్ళని దూషించి మాట్లాడటం మంచి పద్ధతి కాదు. దయచేసి నేర్చుకో, తెలుసుకో. జాన్ పాల్ నీకు చెప్తున్నాను నేను. ఇంకొక వీడియోలో ఆయన ఏం మాట్లాడాడు చూద్దాం. ఇంకొక వీడియోలో ఎవరో ఒక అతను ఇంటర్వ్యూలో కూర్చొని ఇతన్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు అనమాట, ఒక పెద్ద ఆయన. ఇతను దానికి సమాధానం చెప్తూ ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి ఏసన్న గారి గురించి ఒకసారి మనం వినే ప్రయత్నం చేద్దాం. మైక్ తీసుకొని మాట్లాడుతున్నారు కదా, పబ్లిక్ లో ఎందుకు మాట్లాడుతున్నారు, సోషల్ మీడియాలో ఎందుకు పెడుతున్నారు? అది మరో అయితే ఇప్పుడు హోసన్నా మినిస్ట్రీకి వెళ్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారే, భాష మాట్లాడుతున్నారే, వాళ్ళని అర్థం చెప్పాను, ఆయన మాట్లాడిన అర్థం చెప్పాను, లేదా బెల్లమని ప్రవీణ్ కుమార్ చెప్పాను, ఏం మాట్లాడాడు? ఎవరికి అర్థం తెలియకపోతే మరి పబ్లిక్ లో ఎందుకు? అది అంటే ఇప్పుడు వాళ్ళు మాట్లాడతారు భాషలో, ఎవరు వినే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ మాట్లాడే వాళ్ళు ఈ భాష గుర్తుపట్టారు కదా, ఎందుకంటే వాళ్ళు తెలిసిన భాషే కదా. మరి చెప్పను దీనికి అర్థం ఏంటో. అసలు వీళ్ళు దేవుని మర్మాలు చెప్పగలుగుతుంటే బైబిల్లో ఉన్న విషయాలు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు అన్నది కూడా. ఈ బైబిల్లో ఉన్న విషయాలు పొట్టకొస్తే అక్షరం రాదు, పొట్టకొస్తే అక్షరం ఒక రాదు. మళ్ళీ వీళ్ళు మర్మాలు కలుగుతున్నారు. ఆ మర్మాలు ఏంటో ఏ సందర్భం వాటిని ఎప్పుడైనా చూసారా? అదే చిన్న చిన్న తమాషాగా కథలు, అక్కడ జోకులు, సింపుల్ నవ్విస్తూ జరుగుతుంది. ఆయన వాక్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేసింది, కాంటెక్స్ట్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేసింది. నేను ఎప్పుడు వినలేదు. అంటే ఇవి ఉపమానం కూడా చెప్పారు, నేను విన్నాను అక్కడ. అవును, ఎక్కువ పాటల మీద ఫోకస్ ఉంది, పాటల మీద, కథల మీద, జోకుల మీద నడుస్తుంది. ఆ ఎక్కువ శాతం జోకులు కూడా ఆయన సృష్టించిన జోకులు, ఎక్కువ శాతం ఉపమానాలు కూడా సృష్టించిన ఉపమానం సృష్టించారండి. మరి దేవుతో ఇన్ని మర్మాలు మాట్లాడుతున్నా బైబిల్ ఉన్న మర్మాలు ఎందుకు మాట్లాడలేదు? చూసారా? అదే నా ప్రశ్న. ఎందుకంటే చూసారండి ఎట్లా మాట్లాడారు ఏసన్న గారి గురించి. ఆయన అంట జోకులంట, ఆయన సొంతంగా సృష్టించుకున్న జోకులంట, కథలంట. ఆయనకు అసలు జ్ఞానమే లేదంట. మరి ఆయనకు జ్ఞానం ఉన్నట్టుగా బైబిల్లో ఈ కథలు కాకుండా, ఉపమానాలు కాకుండా, స్టోరీలు, జోకులు కాకుండా ఆయన బైబిల్లోంచి ఒక కాంటెక్స్ట్ ని తీసుకొని వివరించింది నేను ఎప్పుడు వినలేదంటున్నాడు. ఏమండి మీరు చెప్పండి, గుండె మీద చేసుకొని ఎన్ని వందల ప్రసంగాలు ఉంటాయి యూట్యూబ్లో. ఆ రోజుల్లో యూట్యూబ్లో లేదు కాబట్టి అప్పుడు క్రియేట్ కూడా చేయలేదు, రికార్డ్ కూడా చేయలేదు. క్యాసెట్లో కానీ, బయట పబ్లిక్లో కానీ ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఆడియో క్యాసెట్స్ ఉంటాయి పాతకాలంలో, మీకు తెలుసు కదా. ఎప్పుడో నుంచి క్రైస్తవంలో ఉన్న వాళ్ళకి అందరికీ తెలిసే విషయాలు. ఆయన ప్రసంగాలు చూస్తే ఎంత ధారావాహికంగా ఎన్ని విషయాలు చెప్పాడు ఆయన. నీతిమంతుల గురించి కానీ, ఖర్జూర వృక్షం గురించి కానీ, యోగు చరిత్ర గురించి కానీ, ఇట్లా ఎన్నో మాటలు చెప్పాడు ఆయన. అన్ని ప్రసంగాలు ఉండగా ఈయన ఎప్పుడు వినలేదంట. వినకపోవడం నీ దౌర్భాగ్యం, చూడకపోవడం అది నీ తప్పు. తెలుసుకొని మాట్లాడాలి, తెలియకుండా ఎందుకు మాట్లాడటం? ఆయన కథలు చెప్తాడంట, జోకులంట, అవి సొంతంగా సృష్టించుకున్న ఉపమానాలంట. ఎంత గొప్ప మర్మం చెప్పాడు తెలుసా? సొంతగా సృష్టించుకున్న మర్మాలని నీకెట్లా తెలుసయ్యా? చెప్పు, నీకెట్లా తెలుసు? నువ్వు భవిష్యత్ జ్ఞానివా, కాలజ్ఞానివా? ముందే తెలిసిపోద్దా నీకు? పెద్దలను దూషించడం, వెటకారంగా మాట్లాడటం, భాషల మీద వేళాకోళం మాటలు మాట్లాడటం. లొడలొడలు మాట్లాడిందంట భాషలు కావాలంట. అక్కడ ఎవరికి అర్థం కాదంట వీళ్ళు మాట్లాడే భాషలు. అసలు ఈయనకి ఏమైనా కనీసమైన జ్ఞానం ఉందా అని అడుగుతున్నాను నేను. అసలు భాషల విషయంలో ఏమైనా జ్ఞానం ఉందా? అవి ఎవరికి అర్థం కాదు, ఏం భాషలు అయ్యి అంటున్నారు. అసలు భాషలు ఏంటి, భాషలో రకాలు ఏంటి, అసలు జాన్ పాల్కి ఏమైనా తెలుసా అని అడుగుతున్నాను నేను. జాన్ పాల్కి అసలు ఈ పరిశుద్ధాత్మ వరాల పట్ల ఏమైనా అవగాహన అసలు ఎంత మాత్రమైనా ఉన్నదా? అర్థం కావట్లేదు ఎవరికి అని అంటున్నాడు. అర్థం కానప్పుడు మాట్లాడొద్దు అంటున్నాడు.
అసలు భాషల్లో రకాల గురించి తెలుసా జాన్పాల్కి? ఏదో వచ్చేసి పెద్ద పెద్ద వాళ్ళని దూషిస్తూ ఇష్టానుసారం మాట్లాడుతున్నాడు కానీ జాన్పాల్, అతనికి ఏమైనా అవగాహన ఉన్నదా? ఒకసారి బైబిల్ ఏం చెప్తుందో ఈ ఒక్క అంశాన్ని మనం చూద్దాం. చూడండి, 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. మొదటి 5 వచనాలు. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. చూసారా, ఆత్మ సంబంధమైన వరాలనట ఆసక్తితో అపేక్షించాలంటే కోరుకోవాలట మనం, ప్రతి వ్యక్తి, ప్రతి విశ్వాసి. విశేషముగా మీరు ప్రవచన వరమును అపేక్షించుడి. ఇక్కడ ప్రవచన వరం అనేది స్పెషల్ గా కనిపిస్తుంది, మనం దాన్ని కూడా అపేక్షించాలి. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుతున్నాడు. ఈ విషయాన్ని బాగా జాగ్రత్తగా వినండి ప్రియ శ్రోతలు, వినేవారు. భాషతో మాట్లాడేవాడట ఎవరితో మాట్లాడుతున్నాడంటే చెప్పండి? మనుషులతో కాదు. ఎవరితో మరి? దేవునితో మాట్లాడుతున్నాడు. అలా చెప్తే ఇంకో మాట ఏం చెప్తుంది బైబిల్? మనుష్యుడెవడును గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుతున్నాడు. ఆ వ్యక్తి, ఆ విశ్వాసి తాను దేవునితో మాట్లాడుకుంటున్నాడు. అది లోపల కావచ్చు, గట్టిగా బయట కావచ్చు. అతను మాట్లాడే భాష మనుషులకు అర్థం కాదని బైబిల్ ఇంత స్పష్టంగా చెప్తుంది. మనుష్యుడెవడును గ్రహింపడు గాని. ఎందుకు గ్రహించడంటే అతను మాట్లాడేది మనుషులతో కాదు, అసలు దేవునితో మాట్లాడే భాషది. అన్య భాషల్లో రకాలు ఉన్నాయి, అందులో మొదటిది ఏంటంటే దేవునితో మాట్లాడే భాష. ఇది దేవదూతల భాష అంటారు దీన్ని. ఎందుకంటే దేవదూతలు దేవుడు మాట్లాడుకునే భాష ఉంది, అది నరులు మాట్లాడే భాష కాదు. నరుల భాష ఒక్కొక్క దేశానికి, ఒక్కొక్క జాతికి ఒక్కొక్క భాష ఉంది. అనేక భాషలు ఉన్నాయి భూమి మీద, నరుల మధ్యలో ఉన్న భాషలు. కానీ దేవుడు మరి దేవదూతలతో మాట్లాడిన, దేవదూతలు దేవుడితో సంభాషించిన అదొక భాష ఉంది, దాన్ని దేవుని భాష లేదా దేవదూతల భాష అంటాం. ఒక వ్యక్తి దేవునితో డైరెక్ట్ గా మాట్లాడుకునే భాష, అది దేవునికి, అతనికి మాత్రమే తెలుస్తుంది. అది అతని క్షేమాభివృద్ధి కోసం మాట్లాడేది, కానీ సంఘముతో ఆ భాషకు సంబంధం లేదు. మనుషుడు ఎవరికి అది లొడలొడగానే అనిపిస్తుంది, అది ఇంకేదో భాషలాగా పిచ్చి మాటలాగానే అనిపిస్తాయి. అర్థం కాదని బైబిల్ గ్రంథమే చెప్తుంటే ఎవరికి అర్థం కాదని ఎట్లా చెప్తావయ్యా నువ్వు? అసలు ఏమాత్రం కనీసం అవగాహన ఉందా నీకు బైబిల్ గ్రంథం మీద? ఇక 2వ వచనం చూడండి. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుష్యులతో మాట్లాడుచున్నాడు. ఇది ప్రవచన భాష, అది అన్య భాష. అన్య భాష ఎవరితో? దేవునితో. ప్రవచనం ఎవరితో? మనుషులతో. అది దేవునితో, ఇది మనుషులు. క్లియర్ గా ఉంది ఇక్కడ 2వ వచనంలో. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుష్యులతో మాట్లాడుతున్నాడు. పైన భాషలు మాట్లాడేవాడు దేవునితో మాట్లాడుతున్నాడు, ప్రవచించేవాడు మనుషులతో మాట్లాడుతున్నాడు. ఇంకా చదువుదాం 3వ వచనం, ఇంకా 4వ వచనంలో చదువుదాం. భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకొనును గాని ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు చేయును. ప్రవచించే వరం కలిగి ప్రవచిస్తున్న వ్యక్తి అయితే అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పగలగాలి. ఒకవేళ ఆ భాష మనుషులకు అర్థమయ్యే భాష కాకపోయినా దాన్ని ట్రాన్స్లేట్ చేసి దాని అర్థాన్ని చెప్పగలిగే స్థితి, ఆ ఆశీర్వాదం దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి, ఆ శక్తి దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి. దానికోసం ప్రార్థన చేయమని కూడా పౌలు చెప్పాడు అనమాట. ఓన్లీ ప్రవచించే వరమే ఉంటే దాని భాష తెలియకపోతే సంఘానికి ఏం మేలు కలుగుతుంది? ఆ ప్రవచన భాషకి అర్థాన్ని కూడా ప్రసాదించు, ఆ శక్తిని కూడా ప్రసాదించు అని దేవుణ్ణి అడిగి పొందుకొని ప్రవచిస్తే సంఘానికి మేలు కలుగుతుందని కూడా పౌలు భక్తులు అనేకసార్లు చెప్పాడు. ప్రవచన వరం అయితే సంఘం కోసం, కానీ భాషతో మాట్లాడేది దేవునితో అని అక్కడ చాలా స్పష్టంగా క్లియర్ గా చెప్తున్నాడు. 5వ వచనం చూడండి. మీరందరూ భాషతో మాట్లాడవాలని కోరుచున్నాను కానీ మీరు ప్రవచించవలనని మరి విశేషంగా కోరుచున్నాను. ఎందుకని? ప్రవచిస్తే సంఘానికి మేలు జరుగుతుంది. నువ్వు భాషతో మాట్లాడావనుకో నీకు ఒకటికే క్షేమాభివృద్ధి, దేవునికి నీకు మధ్యలో నడిచే సంభాషణ, అది సంఘానికి ఏ మేలు జరగదు దానివల్ల. అసలు సంఘానికి అర్థమే కాదు, మనుషుడు ఎవడు దాన్ని గ్రహించలేడు. కానీ అదే ప్రవచన వరం అయితే సంఘం మొత్తానికి క్షేమాభివృద్ధి కలుగుతుంది. కాబట్టి ఇది ముఖ్యంగా అపేక్షించండి అని పౌలు భక్తుడు అక్కడ చెప్తున్నాడు. చూడండి, ఇలా మాట్లాడుకుంటూ పౌలు భక్తుడు 18వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుచున్నాను, అందుకు దేవుణ్ణి స్తుతించుదును అన్నాడు. అందరికంటే ఎక్కువగా పౌలు భాషలతో మాట్లాడుతున్నాడని ఆయనే చెప్తున్నాడు. మరి భాషలను వెటకారం చేసి మాట్లాడతారేంటి మీరు? ఇవి ఎవరికి అర్థం కావంటారేంటి? అసలు ఎవరికి అర్థం కాదని బైబిల్ చెప్తుంటే అసలు బైబిల్ గ్రంథాన్ని ఒకసారి చదివారా అని డౌట్ వస్తుంది. ఒకసారి చదివావా సహోదరుడు నువ్వు జాన్పాల్? ఒక్కసారైనా చదివి ఉంటే ఈ మాటలు నీకు కనబట్టలేదా? క్లియర్ గా బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? భాషలు తీసుకొచ్చి అవి అర్థం కావట్లేదు అంటావు. భాషల్లో 2 రకాలు. ఆ మాట నీకు అర్థం కావాలంటే 1 కొరింథీ పత్రికలోనే 14వ అధ్యాయం కాకుండా దానికి ముందు అధ్యాయం 13వ అధ్యాయం 1వ వచనానికి రండి. మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునై ఇందును అంటున్నాడు. ఇక్కడ మనుష్యుల భాషలతో దేవదూతల భాషలతో, భాషల్లో 2 ఉన్నాయి ఇక్కడ. ఆ దేవదూతల భాషే దేవునితో మాట్లాడే భాష. అది దేవునికి ఆ విశ్వాసికి మధ్యలోనే ఉంటుంది, ఎవరికి అర్థం కాదు అది.
అదొక భాష. అది ఫస్ట్ పాయింట్ నెంబర్ 1 అని ఫస్ట్ దాన్ని నిందా కూడా చెప్పా. ఇక రెండవది ఏంటంటే మనుష్యుల భాష. అన్య భాషా వరాల్లో మొదటిది దేవునితో మాట్లాడేది, ఇది మనుషులకు అర్థం కాదు. రెండవది మనుషులకు అర్థమయ్యే భాష ఉంది, అది మనుష్యుల భాష. ఉదాహరణకు జపాన్ నుంచి ఒక వ్యక్తి మన దగ్గరికి మన చర్చికి వచ్చి, అతనికి తెలుగు రాదు, కానీ దేవుని శక్తి చేత తెలుగులో మనకు అర్థమయ్యే విధంగా మాట్లాడుతున్నాడు అనుకో, అది అన్య భాష, మనుష్యుల భాష. మనది కాని భాషతో మనకు రాకపోయినా దేవుని శక్తి చేత, దేవుని అనుగ్రహము చేత ఆ వరమును పొందుకొని మనం ఆ భాషలో మాట్లాడటం ఏదైతే ఉందో అది మనుష్యుల భాష. ఆనాడు అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో పెంతెకోస్తు పండగ దినాన అపోస్తలులందరూ లేచి నిలబడి మాట్లాడింది ఏ భాష? అది దేవుని భాష కాదు, మనుష్యుల భాష. ఆ అన్య భాష ఏం భాష అంటే మనుష్యుల భాషది. అందుకే అక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళు అర్థం చేసుకుని ఇదేంటి వీళ్ళు మన భాషలో మాట్లాడుతున్నారని వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఇదేమిటి అని అడిగారు. వాళ్ళు ఆశ్చర్యంగా చూశారు. వాళ్ళకి అర్థమైంది. మరి అర్థమవుతుంది, ఎందుకంటే వాళ్ళు మాట్లాడింది మనుషుల భాషతో. దేవదూతుల భాష దేవుని భాష కాదు ఆ రోజు మాట్లాడింది. నువ్వు దాన్ని తీసుకొచ్చి అక్కడ అర్థమైంది కదా, ఈ రోజు వీళ్ళు మాట్లాడేది ఎవరికి అర్థం అవ్వదేంటి, ఏదేదేదో పలుకుతారేంటి, ఇది మనుషులకు ఎవరికి అర్థం కావట్లేదు కదా, ఆనాడు పెంతెకోస్తు దినాన అర్థమైంది కదా. ఇదే మరి అజ్ఞానం అంటే. ఆనాడు మాట్లాడింది మనుషుల భాష, కానీ వీళ్ళు మాట్లాడేది దేవుని భాష. రెండున్నాయి బాబు, రెండు అన్య భాషల్లో రెండు రకాలు. ఒకటి దేవునితో మాట్లాడుకునే అన్య భాష ఒకటి, ఇంకొకటి మనుష్యుల భాషతో మాట్లాడే భాష ఒకటి. అందుకే ఇక్కడ 13వ అధ్యాయం మొదటి వచనం చాలా క్లియర్ గా స్పష్టంగా రెండు చెప్పబడ్డాయి. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతో నేను మాట్లాడినను అని చెప్తా ఉన్నాడు అనమాట. అర్థమైందా? కాబట్టి నువ్వు అర్థం కావడంత మాత్రాన ఇదేదో పిచ్చి భాష నువ్వు ఎట్లా చెప్తావు? అసలు అర్థం కాని భాష, అసలు అన్య భాష ఇది, అది కాదని నువ్వు ఎట్లా చెప్తావు? నీకు తెలుసా ఆ భాష ఏంటో, ఆ పదాలు ఏంటో నీకు తెలుసా? పోనీ జాన్ పాల్ ఒక పని చేయి, అన్య భాషలు అసలు లేవు, అవన్నీ ఆగిపోయాయి, ప్రవచన వరాలు, కృపా వరాలు, అన్య భాషా వరాలు, స్వస్థపరచు వరాలు పోనీ ఆగిపోయాయని మరి ప్రూవ్ చేయి. దానికి సిద్ధపడతావా? పోనీ ఏమైనా డిబేట్ కండక్ట్ చేస్తావు? దాని మీద ఆధారాలు ఏమైనా చూపించగలుగుతావా? భాషలు వరాలు ఆగిపోయాయి, కృపా వరాలు ఆగిపోయాయి, అన్య భాషా వరములు లేవు, అది ఆగిపోయాయి అని లేఖనాలను బట్టి నువ్వేమైనా ప్రూవ్ చేయగలుగుతావా? చెప్పగలుగుతావా? ఇప్పుడు BOE వాళ్ళు చెప్తున్నారు కదా ఇవన్నీ ఆగిపోయాయని, వాళ్ళు ఏం ఆధారం లేకుండా ప్రూవ్ చేయలేకపోయారు, అందరి మధ్యలో నవ్వులు పాలయ్యారు, డిబేట్కి రారు, అందరికి తెలిసిన విషయమే. మరి నువ్వైనా వాళ్ళలాగానే ఇది ఆగిపోయాయి, అన్య భాషలు లేవు అని పోనీ ఏమైనా ప్రూవ్ చేయగలుగుతావా? మరి ఉంది అని నమ్మితే మరి అన్య భాషలు ఉన్నప్పుడు ఖచ్చితంగా మరి దాన్ని మాట్లాడేవాళ్ళు కూడా ఉంటారుగా, మాట్లాడేవాళ్ళు ఉంటారా? మరి వీళ్ళు కాదు అని చెప్పాలంటే అవును ఏదో నీకు తెలిసి ఉండాలి కదా, ఆ భాష ఏదో నీకు తెలుసుంటే ఓ ఆ భాష ఈ భాష కాదని నువ్వు చెప్పగలుగుతావు. అసలు కాదని నువ్వు ఎట్లా చెప్తావు? ఉంది అన్నప్పుడు, ఆ వరాలు ఇంకా ఉంది అన్నప్పుడు యేసయ్య 2వ రాకడ వరకు ఆ వరాలని కొనసాగుతాయి, సంఘం క్షేమాభివృద్ధి పొందాలనంటే ఈ కృపావరాలన్నీ కొనసాగాలి అని నమ్మితే మరి కొనసాగాలంటే ఉన్నాయన్నట్టుగా, ఉన్నాయన్నప్పుడు దాన్ని మాట్లాడే వాళ్ళు ఉంటారుగా. మరి వాళ్ళు ఎవరు? మరి నువ్వు చెప్పు, మరి ఆ భాష ఏంటి, ఎట్లా ఉంటుంది? ఇది కాదని నువ్వు ఎట్లా చెప్తావు? నువ్వు ఇప్పుడు ఇది హైదరాబాద్ బస్సు కాదండి అని అనాలంటే హైదరాబాద్ బస్సు ఏదో నీకు తెలిసి ఉండాలి కదా. ఇది కాదు హైదరాబాద్ బస్సు ఏదో నాకు తెలియదు కానీ ఇది మాత్రం హైదరాబాద్ కాదని ఎట్ట కుదురుతుంది? రైట్ ఏదో నాకు తెలియదు కానీ ఇది మాత్రం రాంగ్ అంటే ఎట్ట కుదురుతుంది? రైట్ ఏదో నువ్వు చెప్పాలి. అయితే కల్తీ ఉందన్నమాట ఎవరైనా ఒప్పుకుంటారు, నువ్వు చెప్పేది ఏంటి? అందరికీ తెలుసు అది. కొంతమందికి అన్య భాషా వరాలు లేకపోయినా ఇది కొన్ని పిచ్చి మాటలు పలికి ఏదో ఉన్నట్టుగా పైకి చూపించుకోవడానికి యాక్టింగ్ చేస్తుంటారు అనేది కూడా, కల్తీ అనేది ప్రతి దాంట్లో ఉంటుంది, ఇందులో కూడా కల్తీ ఉంది. కల్తీ ఉన్న మాట వాస్తవమే, అది నువ్వు చెప్పాల్సిన అవసరం అందరికి తెలిసిందే, నువ్వు కొత్తగా చెప్పేది ఉండదు. అలాగని మాట్లాడిన ప్రతి ఒక్కరికి అసలు ఇదంతా అదే అసలు లేదని ఎట్లా చెప్తాం మనం? ఎట్లా డిసైడ్ చేస్తాం మనకు తెలియనప్పుడు? కాబట్టి నువ్వు ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళని దూషించటం, తూలనాడటం, కించపరచడం, అవమానపరచడం మానుకో జాన్పాల్. నువ్వు పెద్ద పెద్ద వాళ్ళందరినీ కించపరిచి మాట్లాడటం, జఫన్యా శాస్త్రి గారిని కూడా దూషించి మాట్లాడటం, అసలు ఆయన కాలి గోటు కింద సరిపోతాం మనం. ఆయన ఆత్మీయ అంతస్తు ఏ స్థాయి, అసలు ఎంత గొప్ప భక్తుడు ఆయన. ఎట్లా నోరొస్తుంది నీకు వాళ్ళ గురించి మాట్లాడటానికి? ఎంత మహాజ్ఞానులు, ఎంత గొప్ప సేవ చేస్తున్నారు, ఎంతమందికి మాదిరి తెలుసా వాళ్ళు? డబ్బును తుచ్చంగా భావించేటువంటి వ్యక్తులు వాళ్ళు, ధనాశ లేనటువంటి వ్యక్తులు వాళ్ళు. ఎంత గొప్ప సేవ చేస్తున్నారో తెలుసా? అలాంటి యవనస్తులకు అందరికీ మాదిరి వాళ్ళు. అలాంటి వారిని నుక్కించపరుస్తూ మాట్లాడతావా? పెద్ద పెద్ద వాళ్ళందరినీ, అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు లాంటి పెద్దవాళ్ళని కూడా దూషించడం, తోలునాడి మాట్లాడటం. నువ్వు చేసిన సేవ ఏంటి? నువ్వు రక్షణకు నడిపించిన వ్యక్తులు అందరూ అసలు నీ స్టాండర్డ్ ఏంటి? నీ బైబిల్ జ్ఞానం ఏంటి? ఏదైనా బోధపరంగా, సిద్ధాంతపరంగా ఏదైనా తప్పు ఉంటే ఒకవేళ నీకు అనిపిస్తే, ఒకళ్ళు లేకపోయినా నీకు అనిపించినా, ఒకళ్ళు నిజంగానే ఉన్నా, ఇదిగో వాళ్ళు ఫలానా ఇది చెప్పారు, దీనికి లేఖానాధారం ఇదేదని అంశం పైన మాట్లాడు, సిద్ధాంతం పైన మాట్లాడు,
అంతేగాని 5వ తరగతి చదువుకున్నాడు, వాడికేం తెలుసు, వాడు బఠానీలు అమ్ముకుంటాడు, సమోసాలు అమ్ముకుంటాడు, నాకు అనవసరం, తప్పు చెప్పాడు కాబట్టి నేను ఎవరినైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా అని దూషించి పెద్ద పెద్ద వాళ్ళని క్యారెక్టర్ అసాసినేట్ చేసి నీచంగా మాట్లాడటం మానుకో. అందుకే నీ బోధనలో సంబోధన మార్చుకో. నువ్వు ఎవరిని పెద్ద పెద్ద వాళ్ళని ఎలా సంబోధిస్తున్నావు నువ్వు, అందుకే నీ బోధనలో సంబోధన మార్చుకో అని చెప్పాను నేను. కాబట్టి దయచేసి నీ యాటిట్యూడ్ని, ఈ వైఖరిని దయచేసి నువ్వు మార్చుకోమని ప్రేమపూర్వకంగా ఒక సహోదరునిగా నేను హెచ్చరిస్తా ఉన్నాను. జాన్ పాల్, తెలుసుకో. ముందు బైబిల్ గ్రంథాన్ని బాగా చదువు, తప్పేం లేదు. వెంటనే నువ్వు బోధకుని అవతారం ఎత్తాల్సిన అవసరం లేదు. ముందు ఒక 10 సంవత్సరాలు బాగా బైబిల్ చదువు, కష్టపడి చదువు, ముందు ట్రైన్ అప్ అవ్వు. దాని తర్వాత సేవ చదువు. కానీ సేవ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నువ్వు చేసే సేవ కూడా ఎట్లాంటిది, ఆన్లైన్ గెలకటం తప్ప అంతకుమించి ఏం లేదు అక్కడ. కాబట్టి అర్థం చేసుకో. నా సహోదరుడిగా, నా తమ్ముడుగా జాన్ పాల్ నీకు నేను చెప్తున్నాను, దయచేసి ఇలాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళని ఇట్లా అవమానపరిచి మాట్లాడటం మంచి పద్ధతి కాదు. దయచేసి మారు మనసు పొందు. దేవుడు నీకు సహాయం చేయను గాక. ఆమేన్.